నోబెల్ అవార్డు అంటే ఏమన్నా అంతరిక్షంలో ఉన్నోడే ఏమన్నా వచ్చి ఇస్తాడా ఏంటి? ప్రపంచంలో ఉన్నోడే కదా ఇచ్చేది. అమెరికాలో ఉన్నోళ్ళే కదా ఇచ్చేది. మెయిన్ స్ట్రీమ్ నడిపేదంతా ఆళ్ళే. ఆస్కార్ అవార్డు లేకపోతే ఇంకోటి. వాటికి ప్రతిష్ట ఎందుకు వచ్చిందంటే అమెరికాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాటికి అమెరికన్ మీడియాతో పాటుగా అమెరికా, యూరప్ దేశాల మీడియా అంతా ఫోకస్ చేస్తది. తద్వారా ప్రపంచంలోని అన్ని మీడియాలు ఫోకస్ చేస్తది. కాబట్టి ఆ అవార్డులకి పెద్ద పేరు, గుర్తింపు ఉంటుంటది. నోబెల్ అవార్డు కూడా అట్లాంటిదే. అమెరికా ఇంతవరకు ఏదైతే తనకి నచ్చని దేశాలు, తనకి చిరాకు తెప్పించే దేశాల్లో శాంతికి సంబంధించి ఇట్లాంటి అవార్డులు ఇప్పించేది. అక్కడ అసాంఘిక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తయారు చేయడం, లేకపోతే ఆ దేశాన్ని ధిక్కరించే వాళ్ళకి నోబెల్ శాంతి బహుమతులు ఇప్పిస్తూ ఉంటుంది. అది ప్రపంచం అంతా గమనించింది. అది అమెరికన్ గేమ్‌లో ఒక పార్ట్. దాని ఏమంటారు, డీప్ స్టేట్ వాళ్ళ టాక్టిక్స్‌లో ఒక భాగం నోబెల్ బహుమతి అన్నటువంటి. ఇప్పుడు ట్రంప్ ఆశిస్తున్నాడు అతనికి అవార్డు కావాలని చెప్పేసి. మన భారత్ పాక్ దాంట్లో ప్రపంచం అంతా చూసింది ఆ కామెడీ ఏంటి అన్నటువంటిది. కానీ ఆ కామెడీ మధ్యలోనే దబాయింపు ఉంది కాబట్టి నేనే అని చెప్పాడు. పాకిస్తాన్ కూడా అవును అంది. ఆయన నుంచి ప్రయోజనం కోసం నామినేట్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా నామినేట్ చేస్తాము, ఇరాన్ కూడా నామినేట్ చేస్తాము. ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి పొంది రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నట్టున్నాడు ఆయన.